తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. మరోవైపు బీఆర్ఎస్ నేతలు సైతం ఈసీకి ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ లో గెలుపు కోసం తెలంగాణ ఎమ్మెల్యేలు వీధి రౌడీల అవతారం ఎత్తారని మండిపడుతున్నారు. ఆ పార్టీ నేతలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని ఆరోపించారు. దిగజారిన ప్రవర్తనతో కాంగ్రెస్ తన ఓటమిని ఒప్పుకుంది, నైతికంగా ఆ పార్టీ ఓడిపోయింది అని ఆరోపించారు బీఆర్ఎస్ నేతలు. ఈసీకి బీఆర్ఎస్ చేసిన కంప్లైంట్ పై వివరాలు అందించేందుకు టీఎన్ ప్రతినిధి రాకేష్ మనకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాకేష్, జూబ్లీహిల్స్ లో గెలుపు కోసం తెలంగాణ ఎమ్మెల్యేలు వీధి రౌడీల అవతారం ఎత్తారని మండిపడుతున్నారు. కంప్లైంట్ లో ఇంకా ఏమేమి అంశాలు ప్రస్తావించారు, ఎవరి పేర్లైనా పర్టికులర్ గా చెప్తున్నారా? ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మినహా మిగతా వాళ్ళంతా కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నారు. ముఖ్యమంత్రి వస్తే మొత్తం యంత్రాంగం, ప్రభుత్వం, పార్టీ అంతా ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నట్లుగా అవుతుందంటూ ఒక ఆరోపణలు చేస్తున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భారీ కాన్వాయ్తో ఈ పోలింగ్ స్టేషన్ల వెంట తిరుగుతున్నారు. పోలింగ్ స్టేషన్ల ముందు నుంచి వెళ్తున్నారు. ఆపి ప్రలోభ పెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది అంటున్నారు. డిప్యూటీ స్పీకర్ రామచంద్ర నాయక్ స్వయంగా ఆయనే ఓటర్ల దగ్గరికి వెళ్ళి మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. కొంతమంది ఎమ్మెల్సీలు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కానీ కొంతమంది ఎమ్మెల్సీలు స్వయంగా డబ్బులు పంచుతూ కనిపిస్తున్నారు. ఓటర్ కార్డులు ఇప్పటికీ ఫేక్ ఓటర్ కార్డుల పేరుతో ఫిర్యాదు చేశాం, అవి కూడా అక్కడక్కడ కనిపిస్తున్నాయి. కొంతమంది ఎమ్మెల్సీలు అయితే పోలింగ్ స్లిప్పులు పంచుతూ ఏజెంట్ల దగ్గర కూర్చుంటున్నారు, మిగతా ఏజెంట్లను బెదిరిస్తున్నారు. దీంతోపాటు ఇంకా కొంతమంది పేర్లను కూడా ఇచ్చారు. దీంతో ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఇంకా కొన్ని వివరాలు కూడా ఉన్నాయి. పోలింగ్ మిషన్లను, ఏవైతే ఈవీఎం మిషన్లను వాళ్ళ ఇంటికి వెళ్ళి గుద్దుకుంటే సరిపోతుంది, వాటితోనే పోలింగ్ చేస్తే సరిపోతుంది, ఇవన్నీ అవసరం లేదు, నైతికంగా కాంగ్రెస్ పార్టీ ఓటమిని ఒప్పుకుంది, భయభ్రాంతులను గురి చేసే విధంగా ప్రయత్నిస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిని ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు, పోలీసులను పెట్టి పోలింగ్ బూత్లో కూడా రానివ్వకుండా చేస్తున్నారు. ఇదంతా అధికార యంత్రాంగం, అధికార పార్టీకి సపోర్ట్ చేస్తున్నటువంటి తీరు. దీనిపైన ఎక్కడికి వరకైనా పోరాడతాము. అభ్యర్థులు ఎవరు కూడా ఏ అభ్యర్థి అయినా, ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి క్యాండిడేట్ అయినా ఏ పోలింగ్ స్టేషన్కైనా వెళ్ళి పరిశీలించి అక్కడటువంటి ఏర్పాట్లను అబ్జర్వ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడటువంటి ఓటర్లతో అక్కడ ఉన్న ఫెసిలిటీస్ మీద మాట్లాడి వివరాలు తెలుసుకునేటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది. కానీ ఎందుకని సునీతను అడ్డుకుంటున్నారు, పోలీసులు అడ్డుకుంటున్నారు, కొన్ని చోట్ల కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకుంటున్నారు, ఏజెంట్లను బెదిరిస్తున్నారు, ఇప్పటికీ పోలింగ్ బూత్ల పక్కన డబ్బులు పంచుతూ కనిపిస్తున్నటువంటి దృశ్యాలున్నాయి. కాంగ్రెస్ పార్టీ నేతలు యథేచ్ఛగా ఇంకా అక్కడే ఉన్నారంటూ చెప్తున్నారు. ఇంతకుముందు ఇక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను ఇదే విషయం అడిగినప్పుడు నా కంప్లైంట్ గురించి ఎలాంటి సమాచారం లేదు, నాకు తెలిసి మా పార్టీ నేతలు ఎవరు ఇతర నియోజకవర్గాలకు సంబంధించిన వాళ్ళు ఇక్కడైతే లేరు, లోకల్స్ మాత్రమే ఉన్నారు, నా పని నేను చేసుకుంటూ వెళ్తున్నానంటూ చెప్పారు. ఇంకా కంప్లైంట్ నేను చదవలేదు, కంప్లైంట్ చదివాక నేను రియాక్ట్ అవుతా ఉంటారు. రెండు పార్టీలు కూడా పరస్పరం ఒకరిపైన ఒకరు కంప్లైంట్ చేసుకున్నాయి. రెండు పార్టీల నాయకులు మాత్రం నాన్ లోకల్ లీడర్లు అక్కడక్కడ కనిపిస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తూనే ఉన్నాము. ఎలక్షన్ కమిషన్ ఇంతకుముందే సీరియస్ అయింది. నాన్ లోకల్ ఎవరు లీడర్లు ఇక్కడ ఉన్నా కానీ వాళ్ళ మీద కేసులు బుక్ చేయండి, ఎఫ్ఐఆర్ బుక్ చేయండి, వాళ్ళని ఇమీడియట్గా బయటికి పంపించండి అంటూ ఎలక్షన్ కమిషన్ కూడా సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది. తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.